జీవిత సత్యం. మన నడక నలుగురికి బాట కావాలి. మన మాట అందరికీ మంచిది కావాలి. మన చేయి 10 మందికి సాయపడాలి. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2026 మార్చి 7 శనివారం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం రాత్రి 9:47. చంద్ర అస్తమయం ఉదయం 9:18. తిథి చవితి రాత్రి 7:31 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం చిత్త ఉదయం 11:12 వరకు. తదుపరి స్వాతి. కరణము బాలవ రాత్రి 7:21 వరకు. తదుపరి కౌలవ ఉదయం 8:10 వరకు. తదుపరి తైతుల. యోగము వృద్ధి ఉదయం 6:48 వరకు. తదుపరి ధ్రువ. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:30 నుండి 10:58 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:33 నుండి 8:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి 8:55 వరకు. వర్జ్యం సాయంత్రం 5:23 నుండి 7:08 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:53 నుండి 5:38 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. మార్చి 7 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 7:31 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. చిత్తా నక్షత్రమున వివాహం, వాహనం, భూమి పూజ, నామకరణం, ఆస్తి కొనుగోలు వంటి శుభకార్యాలకు ముహూర్తము కలదు. స్వాతి నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 11:15 నుండి ఆదివారం ఉదయం 6:46 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, నూతన కార్యక్రమాలు ప్రారంభించడం వంటివి చేసుకోవచ్చు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభాద్రపద మరియు రేవతి. స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి,
మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ ఓపెన్ డేటా దినోత్సవం, నేషనల్ బీహార్ దినోత్సవం, డే ప్లాంట్ పవర్ దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పంచవటిలో రామునికి నివసింపుమని సలహా ఇచ్చినది అగస్త్య మహర్షి. ఈరోజు ప్రశ్న: ఈరోజు ఏ నక్షత్రమున వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు కలవు? చిత్త, స్వాతి, పుబ్బ, శ్రవణం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: వివాహాది శుభకార్యాల నిర్వహణపై సోదరుల సలహాలు స్వీకరిస్తారు. వృషభ రాశి: సంతానం నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. మిథున రాశి: ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు సాగడం ఉత్తమం. కర్కాటక రాశి: సంతాన విషయములో చికాకులు తొలగుతాయి. సింహరాశి: భార్యాభర్తలు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కన్యా రాశి: ఆరోగ్యం పూర్తిగా స్వస్థత చేకూరి ఉల్లాసంగా గడుపుతారు. తులారాశి: శుభకార్యాల నిర్వహణలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి: భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు సహనంతో పరిష్కరించుకుంటారు. ధనుస్సు రాశి: గతం మెరుగుపడి ఊరట చెందుతారు. నూతనోత్తేజంతో అడుగులు వేస్తారు. మకర రాశి: అనుకున్న ఆదాయానికి డోకా ఉండదు. రుణబాధలు తొలగుతాయి. కుంభరాశి: భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. మీనరాశి: సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.